అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఎన్నో యోగాల గురించి వినుంటారు. అంటే కర్మయోగం, ధ్యాన యోగం ఇలాగా రకరకాలుగా ఎన్నో యోగాల గురించి వినుంటారు. ఈరోజు నేను చెప్పబోయే యోగం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని అనాసక్త యోగం అంటారు. అనాసక్త యోగం అంటే ఏమిటి? అసల ఈ అనాసక్తి అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అనాసక్త యోగం అంటే ఏంటంటే, చేసే పనిలో ఫలితాన్ని ఆశించకపోవడాన్నే అనాసక్తి యోగం అంటారు. చూడండి, పెద్దలు చెప్తూ ఉంటారు, కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియాల్సిన పని లేదు. అంటే కొంతమంది ఇంకా సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది. మనం చేసే దాంట్లో మంచి కనపడాలి గానీ, మనిషి కనపడాల్సిన అవసరం లేదు. అంటే మనం చేసే పనిలో మన చేసే మంచితనం ఏంటో కనపడాలి. అంతే తప్ప మనం కనపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక సినిమాలో కూడా డైలాగ్ ఉంది. అవునా? దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ చేత్తో చేసే పని ఈ చేతికి తెలియాల్సిన అవసరం లేదు. అంటే ఒక మనిషి తను నా వల్లే జరిగింది, నేనే చేశాను, నా ద్వారానే అయ్యింది అనే ఈ యొక్క అహాన్ని విడిచేసి మనం చేశాము, మనందరి వల్ల జరిగింది, మన ద్వారా జరిగింది, ఇది మనందరిది అని ఎప్పుడైతే నిష్కామ కర్మగా సేవ చేసుకుంటూ వెళ్తాడో తను అనాసక్తి యోగంలో జీవించినట్టు. దీన్ని మనం ఈ అనాసక్త యోగంలో ఎలా జీవించాలి? మనలోకి అసలు ఈ అనాసక్త యోగాన్ని మన లోపలికి ఏ విధంగా తెచ్చుకోవాలి అంటే, నువ్వు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావో ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు? ఏదైనా సరే మంచో చెడో చేయడానికి వచ్చావు. అంటే ఈ భూమి మీదకి నువ్వు కర్మలు చేయడానికి వచ్చావు. ఎందుకని? ఈ భూమి అనేది కూడా ఒక కర్మభూమిలో మనం ఎందుకు వచ్చాము? పని చేయడం కోసం వచ్చాం. అంటే కర్మలు చేయడం కోసం మనం వచ్చామని నేను చెప్తున్నాను కదా. చూడండి, కర్మలు ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారే చెప్పారు. అవునా? అంటే మనం పొందే జ్ఞానాన్ని బట్టి, మనం చేసే ధ్యానం బట్టి, మనం పొందిన జ్ఞానాన్ని బట్టి మన కర్మలు అనేవి దగ్ధమవుతాయి. ఎందుకు? మనం ఎప్పుడైతే సరైన స్థితిలో ఉంటూ, సరైన ధ్యానం చేస్తూ, సరైన విధంగా మనం జీవిస్తున్నామో మనం ఈ అనాసక్తి యోగంలో జీవిస్తున్నట్టు లెక్క. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను అంటే ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగితే సేవ చేసేసి నాదేముంది అంతా ఆయనదయ్యా అని అంటారు. ఆయనదయ్యా ఈయనదయ్యా కాదు, నువ్వు చేసేది నీ మీద వేసుకోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకూడదు. నువ్వు తీసుకోపోయినా పర్వాలేదు కానీ నీ క్రెడిట్ని తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రాపంచికంలో మనం గుళ్ళో కానీ గుడి దగ్గర కార్యక్రమాలు చేసినప్పుడు నాదేముంది అంతా బాబావారిదయ్యా, నాదేముంది అంతా అమ్మవారిదయ్యా అని మనం తెలియక అక్కడ జీవిస్తాం. మళ్ళీ ఆధ్యాత్మికంలోకి వచ్చి నాదేముంది అంతా పత్రిజీ దయ్యా అంటే అక్కడ ఆయన దయ ఏమీ లేదు. పత్రిజీ గారు మనకి ఒక మార్గాన్ని ఇచ్చి ఇందులో జీవించమని చెప్పారు. అంతేగాని ఆయన నా ద్వారానే జరగాలి, నా నా బేస్ మీద జరగాలని లేదు. ఆయన యొక్క ఆశీస్సులతో జరిపిస్తున్నాం. ఆయన యొక్క స్ఫూర్తితో మనం ప్రోగ్రాం చేస్తున్నాం. అంతేగాని మనం ఆయన దయ అని చెప్పి ప్రతీదీ కూడా తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వకూడదు. ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి తెలుసా? నిజంగా ఈరోజు పత్రిజీ గారు లేకపోతే మనం ధ్యానంలో లేము. అలాంటివి చోట్ల ఉంటాయి కొన్ని ప్లేసెస్. ఇప్పుడు సదానంద యోగ ఆశ్రమం ఉంది. సదానంద యోగ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు సదానంద యోగ గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు పత్రి సార్ శక్తి స్థల్కో లేకపోతే పేరవారం పిరమిడ్కో ఇలాంటి పెద్ద పెద్ద ప్లేసులకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం నిజంగా ఆయన లేకపోతే మనం అసలు ఇవన్నీ చూడగలమా? ఇలాంటివన్నీ కూడా మనకి తెలియాలి. అక్కడ ఆయన క్రెడిట్ ఇవ్వాలి. అంతేగాని నీ ఊరిలో నీ కార్యక్రమం చేస్తూ చాలా బాగా జరిపించారండి అని ఎవరైనా వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటే నవ్వేసి వదిలేయండి. మీరు తీసుకోక్కర్లేదు. ఎవరో పొగిడారు కదా అని చెప్పి మీరు తీసుకోవడం మానేసి నాదేముంది అంతా ఆయన దయ సింపుల్గా అనేస్తున్నారు. ఆ మాటలొద్దు. మనం ఎక్కడ ఏ విధంగా క్రెడిట్ ఇవ్వాలో అక్కడే ఇవ్వాలి. ఎక్కడ ఏ విధంగా మనం చేసే పని
ఎదుటివాడికి హెల్ప్ అవుతుందో అదే విధంగా మనం హెల్ప్ చేసుకుని వెళ్ళాలి. ధ్యానం చేస్తే చక్కటి జ్ఞానం వస్తుందని మనం చెప్తున్నాం. మరి చక్కటి జ్ఞానం వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఇలాగా అనాసక్తి యోగం ద్వారా ఉపయోగించుకోవాలి. నీలో అనాసక్తి యోగాన్ని నింపుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క అనాసక్తి యోగాన్ని నింపుకున్నావో నీలో మంచి మంచి సేవ అన్నీ కూడా నీకు వస్తాయన్నమాట. అంటే కర్మలు దగ్ధమవుతున్నాయి. నువ్వు చేసే చెడు కర్మలు దగ్ధమవుతాయి. మంచి కర్మలు కూడా ఇదవ్వచ్చు. అంటే బ్యాలెన్స్ 2 కూడా ఈ విధంగా ఇలా బ్యాలెన్స్ అవుతాయి. మంచి చెడు కూడా. మనం తెలిసి తెలియక ఎన్నో చెడు కర్మలు చేస్తూ ఉంటాం. అలా అని చెప్పి ఆ చెడు కర్మల్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళి మంచి కర్మలు తగ్గించుకుంటూ రాకూడదు. 2 ఈక్వల్‌గా అయిపోవాలి. లేదా మంచి అనేది హైట్‌లో ఉండాలి. చెడు అనేది డౌన్‌లో ఉండాలి. అప్పుడు మనకి ఏదైనా సరే చక్కగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అనాసక్తి యోగాన్ని అలవాటు చేసుకోండి. నిష్కామ కర్మ అనేసి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పారు అర్జునుడికి. నాయనా అర్జున, నువ్వు ఏదైనా పని చేయి. దాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించొద్దు అని చెప్పి శ్రీకృష్ణ భగవాన్ వారు మనకి అర్జునులకి బోధించారు భగవద్గీతలో. అవునా అండి? కారణం ఏంటి? కేవలం ఆయన చెప్పింది ఒకటే, మనం చేసుకెళ్ళే పని చూడాలి తప్ప ఆ ఫలితాన్ని ఆశించకూడదు. ఏదైతే ఫలితాన్ని ఆశించకుండా మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటామో మనకి మన లైఫ్ అనేది కూడా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అనాసక్తి యోగాన్ని అలవాటు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క వీడియోని మీ అందరికీ చేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మరీ ఇలాంటి ఎన్నెన్నో కాన్సెప్ట్స్తో ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు ఎన్ఎంసి ఛానల్, నేచర్ మెడిటేషన్ ఛానల్. దిస్ ఈస్ శ్రీరామ్ బచ్చు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.